అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవానీ. సో వంశీ భవానీని ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయడం మర్చిపోకండి. ఫాలో చేయాలంటే చాలా ఈజీ, ఏం లేదు. పైన ఫాలోయింగ్ కనబడుతుంది కదా, దాన్ని ఇలా క్లిక్ చేయండి. దట్స్ ఆల్. దాంతోపాటు యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవానీ. సో ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటి అంటే, సో డేటా స్ట్రక్చర్స్ యొక్క డిస్కస్ని ఇవాళ నుంచి స్టార్ట్ చేద్దామండి. సో దట్స్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ నౌ. సో డేటా స్ట్రక్చర్స్లో ఇది ఇంట్రొడక్షన్ వీడియో అనమాట. సో వీడియో చిన్నగానే ఉంటుంది ఈ వీడియో, బికాజ్ జస్ట్ బేసిక్గా డేటా స్ట్రక్చర్స్ అంటే ఏంటో మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. ఓకే, సో బేసిక్గా పేర్లోనే ఉంది డేటా స్ట్రక్చర్స్. సో దాని యొక్క మీనింగ్ ఏంటి అంటే, బేసిక్గా డేటా అంటే ఏంటండి? డేటా అంటే ఎనీ ఇన్ఫర్మేషన్. ఓకే, ఎనీ ఇన్ఫర్మేషన్ దట్ కెన్ బి, అదొక నంబర్ అవ్వచ్చు, ఒక క్యారెక్టర్ అవ్వచ్చు, ఒక స్ట్రింగ్ అవ్వచ్చు. స్ట్రింగ్ అంటే ఏంటి అంటే లైక్ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్, అంటే కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. ఓకే, అది అవ్వచ్చు. ఆర్ సమ్ ఆల్ఫా న్యూమరిక్ సీక్వెన్స్ అవ్వచ్చు. సమ్ నంబర్ అంటే అగైన్ ఇట్ కెన్ బి, అది ఇంటీజర్ అవ్వచ్చు, ఆర్ లైక్ డెసిమల్ పాయింటెడ్ వాల్యూస్ అవ్వచ్చు. దట్ కెన్ బి ఎనీథింగ్. ఒక ఇన్ఫర్మేషన్. ఓకే, ఒక లైక్ స్టోరబుల్ కంటెంట్ ఏదైతే ఉందో ఇన్ఫర్మేషన్. సో దాన్ని మనం డేటా అంటాం. ఓకే, సో డేటా ఇప్పుడు స్ట్రక్చర్ అంటే మీనింగ్ ఏంటండి? స్ట్రక్చర్ అంటే ఇండైరెక్ట్గా ఒక రూపం. ఓకే, సో డేటాకి రూపం అంటే ఏంటన్నా అంటే, సో బేసిక్గా మనం ఒక డేటాని చాలా విధాలుగా స్టోర్ చేయొచ్చు. సో చాలా విధాలుగా అంటే నా మీనింగ్ ఏంటి అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంటీజర్ నెంబర్ ఉందనుకోండి. సో దాన్ని మీరు ఇంట్ ఏ అని చెప్పి దాంట్లో 3 అని పెట్టచ్చు. సో దిట్ ఇస్ అన్ ఇంటీజర్ వేరియబుల్. ఓకే, ఇదే ఇంటీజర్ వేరియబుల్ని మీరు ఎలా స్టోర్ చేయొచ్చు? ఇంకొక విధంగా ఒక ఇంటీజర్ అరే క్రియేట్ చేయొచ్చు. ఆ అరేలో ఒకటే వాల్యూ ఉంటుంది, అండ్ దట్ విల్ బి అగైన్ లైక్, సో ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మీరు ఒక ఇంటీజర్ అరేని డిక్లేర్ చేయొచ్చు. ఓకే, అండ్ దెన్ మీరు ఏ ఆఫ్ 0 ఈక్వల్ టు 3 అని ఇవ్వచ్చు. ఓకే, సో యూ కెన్ స్టోర్ ఇట్ ఇన్ డిఫరెంట్ వేస్. సో బేసిక్గా లెట్స్ టేక్ అన్ కలెక్షన్ ఆఫ్ నంబర్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 2, 3, 4, 5 ఉంది. సో మీరు 2ని సెపరేట్గా ఏ, బి, లైక్ 3ని సెపరేట్గా బి, 4ని సెపరేట్గా సి, 5ని సెపరేట్గా డి అని స్టోర్ చేయొచ్చు. ఆర్ ఒక అరేని క్రియేట్ చేయొచ్చు, ఆర్ ఒక లింక్ లిస్ట్ని క్రియేట్ చేయొచ్చు, ఆర్ ఒక గ్రాఫ్ని క్రియేట్ చేయొచ్చు, ఆర్ ఒక ట్రీని క్రియేట్ చేయొచ్చు, ఆర్ ఒక బైనరీ సర్చ్ ట్రీ. ఓకే, దట్స్ టైప్ ఆఫ్ ట్రీ అగైన్. సో దాన్ని క్రియేట్ చేయొచ్చు, ఆర్ ఒక హ్యాష్ మ్యాప్ని క్రియేట్ చేయొచ్చు. ఓకే, యూ కెన్ క్రియేట్ ఎనీథింగ్. సో ఇప్పుడు నేను చెప్పిన టాపిక్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో, నేను ఏమేమి చెప్పాను? లింక్ లిస్ట్ అని చెప్పాను. ఓకే, లింక్ లిస్ట్ అని చెప్పాను, తర్వాత గ్రాఫ్ అని చెప్పాను, తర్వాత ట్రీ అని చెప్పాను, తర్వాత హ్యాష్ మ్యాప్ అని చెప్పాను. సో దీస్ ఆర్ ఆల్ ఏంటి అంటే డేటా స్ట్రక్చర్స్ అనమాట. సో డేటా స్ట్రక్చర్స్ అంటే ఏంటంటే, సో ఒక డేటాని చాలా విధాలుగా మనం స్టోర్ చేయొచ్చు. సో ఎలా స్టోర్ చేస్తే మనం ఆ స్టోర్ చేసిన వాల్యూని ఈజీగా రిట్రీవ్ చేసుకోగలిగాం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వేరియబుల్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ నేను చాలా సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. ఓకే, సో డీలో 5 పెట్టాను కదా, అదే అరే అనుకుందాం. 2, 3, 3, 4, 5 ఉందా? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు 2 అనే ఒక వాల్యూ కావాలి. ఓకే, 2 అనే ఒక వాల్యూ కావాల్సినప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధమైన రిప్రజెంటేషన్ వాడితే, సెపరేట్ వేరియబుల్ ఫర్ సెపరేట్ డేటా వాడితే, దట్ విల్ బి వెరీ వెరీ ఫాస్ట్. ఎందుకంటే డైరెక్ట్గా మీకు దాని వేరియబుల్ పేరు తెలుసు, డైరెక్ట్గా ఆ వేరియబుల్ని మీరు ప్రింట్ చేయమంటారు. దట్స్ ఆల్, ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. బట్ దెన్ ఇక్కడ మీరు 2ని ప్రింట్ చేయాలంటే ఈ విధంగా, లైక్ ఇక్కడ ఏమవుతుందంటే, ఫస్ట్ మీరు ఒక బేస్ అడ్రస్ ఉంటుంది ప్రతి అరేకి. ఆ బేస్ అడ్రస్ని దగ్గరికి మీరు వెళ్ళాలి. ఆ బేస్ అడ్రస్ దగ్గరికి వెళ్ళాక మీకు ఆ అర్రేకి ఆఫ్సెట్ ఉంటుంది. ఆ ఆఫ్సెట్ క్యాలిక్యులేట్ చేసి, ఆ ఆఫ్సెట్ని దీంతో యాడ్ చేసి, బేస్తో ఆఫ్సెట్ని యాడ్ చేసి, ఆ ఆఫ్సెట్ వచ్చిన వాల్యూ యొక్క మెమరీలోకి మీరు వెళ్ళి ఆ వాల్యూని మీరు రిట్రీవ్ చేయాలి. ఓకే, 2 ఫస్ట్ అడ్రస్లోనే ఉంది కాబట్టి దట్ విల్ బీ ఆల్మోస్ట్ సేమ్ యాజ్ దిస్ థింగ్. బట్ దెన్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు 5ని ప్రింట్ చేయాలనుకోండి. ఓకే, అప్పుడు ఇది ట్రావర్స్ చేయాలి. ఓకే, అండ్ దెన్ ఆ ట్రావర్సింగ్ కూడా ఎలా అంటే, బేస్ అడ్రస్, దెన్ ఆఫ్సెట్, దెన్ గో టు ద మెమరీ, దెన్ రిట్రీవ్ ద డేటా. దట్ విల్ బీ అంత డిఫికల్ట్ అనమాట. ఓకే, సో మీరు స్టోర్ చేసిన విధానాన్ని బట్టి దేర్ ఆర్ డిఫరెంట్ థింగ్స్ దట్ ఆర్ ఏమంటారంటే వ్యారీ. సో మీరు డిఫరెంట్ లైక్ వేస్లో స్టోర్ చేసినప్పుడు మీకు ఏవైతే డిఫరెంట్ థింగ్స్ వ్యారీ అవుతాయో అవన్నీ ఏంటంటే, ఫస్ట్ వన్ ఏంటంటే ఆబ్వియస్లీ స్పేస్. చాలా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే స్పేస్. ఓకే, తర్వాత చాలా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే
టైం. ఓకే. స్పేస్ అంటే ఏంటంటే ఇందాక మీరు చూసారు కదా! ఇప్పుడు నేను ఇందాక ఏం చూపించాను మీకు? సెపరేట్ వేరియబుల్ ఫర్ సెపరేట్ డేటా. ఓకే. ఇక్కడ మీరు 4 వేరియబుల్స్‌ని క్రియేట్ చేయాలి ఇండైరెక్ట్‌గా. సో 4 వేరియబుల్స్‌కి 4 సెపరేట్ మెమరీ స్టోర్ అయ్యి దాన్ని మళ్ళీ అది వాల్యూ స్టోర్ చేసుకోవాలి. బట్ అర్రే అనుకోండి సింగిల్ నెమోనిక్. ఓకే. సింగిల్ నెమోనిక్ లోపలే మనకి మొత్తం అంతా స్టోర్ చేస్తున్నాం. సో ద వే యూ స్టోర్ ఆల్సో మ్యాటర్స్. ఓకే. దానివల్ల స్పేస్ ఎఫెక్ట్ అవుతుంది. నెక్స్ట్ టైం. టైం మనకి చాలా విధాలుగా టైంలు ఉంటాయి. ఓకే. ఫస్ట్ టైం ఏంటంటే ఇన్సర్షన్ టైం, తర్వాత డెలీషన్ టైం. ఓకే. అండ్ ఫైనల్లీ సెర్చ్ టైం. ఓకే. ఇన్సర్షన్ టైప్ అంటే ఏంటంటే ఒక డేటా స్ట్రక్చర్లోకి మీరు ఒక వాల్యూని ఇన్సర్ట్ చేద్దాం అనుకున్నప్పుడు మీకు పట్టే టైం. డిలీషన్ టైం అంటే ఆబ్వియస్లీ దాన్ని డిలీట్ చేయడానికి పట్టే టైం. సెర్చ్ టైం అంటే మీరు ఆ యొక్క డేటా స్ట్రక్చర్లో స్టోర్ చేసినప్పుడు దాని లోపల లూప్ చేసి మీరు ఎప్పుడైతే దాన్ని సెర్చ్ చేద్దామని ట్రై చేస్తారో దాన్ని పట్టే టైం అనమాట. సో మీరు వేరే విధాలుగా స్టోర్ చేసినప్పుడు మీకు వేరే టైం పడుతుంది. ఓకే. అదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. సెపరేట్‌గా స్టోర్ చేశారనుకోండి, మీకు 3 అనే వాల్యూ ఎక్కడ ఉందో డైరెక్ట్ తెలుసు మీకు. ఎందుకంటే మీరు సెపరేట్ స్టోర్ చేశారు. బట్ దెన్ అది అర్రేలోకి వస్తే మీరు లూప్ రన్ చేసి ఎప్పుడైతే ఆ వాల్యూ ఈక్వల్ టు 3 అవుతుందో అప్పుడు మీరు ప్రింట్ చేయాలి. సో అది వర్స్ట్ కేస్‌లో ఎంత టైం పడుతుంది? అంత. సో అర్రే ఎంత కాలిక్యులేట్ చేయగలగాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5 ఉందనుకోండి. 5ని ఎత్తడానికి మీకు ఎంతసేపు పడుతుంది? ఇది క్రాస్ చేయాలి, ఇది క్రాస్ చేయాలి, ఇది క్రాస్ చేయాలి, ఇది క్రాస్ చేయాలి, ఇది క్రాస్ చేయాలి. అప్పుడు మీరు దీని దగ్గరికి వస్తారు. అప్పుడు ఇది ఉందో లేదో చెప్పగలుగుతారు. బట్ ఆల్రెడీ సెపరేట్ స్టోర్ చేశారనుకోండి మీకు ఆల్రెడీ తెలుసు ఎక్కడుందో. సో డైరెక్ట్‌గా ఆ లొకేషన్‌కి వెళ్తారు తెచ్చేసుకుంటారు. ఓకే. సో సెర్చ్ టైం వ్యారీ అవుతుంది. ఓకే. సో బేస్డ్ ఆన్ ఇది ఒక చాలా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాను. ఇండివిజువల్‌గా అసైన్ చేయడం అండ్ అర్రేగా అసైన్ చేయడం. ఈ ఈ యొక్క ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే మీకు ఆల్రెడీ అర్రే అంటే ఏంటో తెలుసు. ఇండివిజువల్‌గా స్టోర్ చేసుకోవడం అంటే ఏంటో తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు లింక్ లిస్ట్ గురించి చెప్తే ఆర్ స్టాక్ గురించి ఆర్ క్యూ గురించి చెప్తే మీకు అవంటే ఏంటో తెలియదు. సో దానివల్ల మీకు కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి చాలా సింపుల్ ఎగ్జాంపుల్ ఇచ్చాను. బట్ దెన్ రియల్ వరల్డ్ సినారియోస్‌లో ఏదైతే మనం లింక్ లిస్ట్, గ్రాఫ్, ట్రీస్, స్టాక్, క్యూ అండ్ దెన్ హాష్ మ్యాప్ ఇవన్నీ అయితే వాడతామో దేర్ ఈజ్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ దీస్ పారామీటర్స్ అనమాట. సో ఈ పారామీటర్స్ అనేవి ఆర్ ద వన్ విచ్ యాక్చువల్లీ ఏవైతే చాలా ఇంపార్టెంట్ కూడా. లైక్ బేసికల్లీ ఒక ప్రోగ్రామ్ మీరు రాసినప్పుడు అది ఎంత ఫాస్ట్‌గా రన్ అవుతుంది, ఎంత స్పేస్ తీసుకుంటుంది అనేది నిజంగా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ప్రోగ్రామ్ రాస్తున్నారు మీ ల్యాబ్‌లో అప్పుడు అది మ్యాటర్ అవ్వదు. బట్ మీరు ఒక కంపెనీలో ఒక కోడ్ రాస్తున్నారు. ఓకే. ఒక రియల్ వరల్డ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి కోడ్ రాస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫ్లైట్ ఏదైతే మనకి సిస్టమ్ ఉంటుందో ఒక ఫ్లైట్‌లో మనకి వేరియస్ కంట్రోల్ సిస్టమ్స్ ఉంటాయి. సో ఏ పారామీటర్ ఎంతుంది అని కాలిక్యులేట్ చేసే సిస్టమ్స్. సో దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ అది టేక్ ఆఫ్ తీసుకుంటుంది. ఓకే. టేక్ ఆఫ్ తీసుకోవడానికి రెడీ అవుతుంది. ఆ టేక్ ఆఫ్ తీసుకోవడానికి రెడీ అవుతున్న టైంలో అది కాలిక్యులేషన్ స్టార్ట్ అయ్యి టేక్ ఆఫ్ అయ్యే టైంకి చెప్తే వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ ఆ వాల్యూకి ఫర్ ఎగ్జాంపుల్ లైక్ అన్ని పారామీటర్స్ కరెక్ట్‌గా ఉన్నాయి అనుకుంటే దేర్ ఈస్ నో ప్రాబ్లమ్. ఓకే. దేర్ ఈస్ నో ప్రాబ్లమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పారామీటర్స్ కనుక కరెక్ట్‌గా లేవు, ల్యాండింగ్ తీసుకోవడానికి దే ఆర్ నాట్ సూటబుల్ అన్నప్పుడు ఒకవేళ దీని యొక్క కాలిక్యులేషన్ వేరీ అవుతే ఇట్ విల్ కాస్ట్ సెవరల్ లైఫ్స్. బికాజ్ మనం రియల్ వరల్డ్ ఎప్పుడైతే ఒక కోడ్‌ని వాడుతున్నామో ఆ కోడ్ అనేది ఇట్ ఇంపాక్ట్స్ లాట్స్ ఆఫ్ లైఫ్స్ కదా! సో అందువల్ల మనకి ఈ యొక్క పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో లైక్ మీరు మామూలుగా కోడ్ రాసినప్పుడు మామూలుగా మన ల్యాబ్‌లో ఎప్పుడైతే లైక్ కోడ్ రాస్తామో ఒక సింపుల్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు మనకి దీనివల్ల పెద్ద వచ్చే ప్రాబ్లమ్ ఏమి ఉండకపోవచ్చు. బట్ రియల్ వరల్డ్ సినారియోస్‌లో దిస్ మ్యాటర్స్ అ లాట్. అందువల్లే మనకి ఈ సబ్జెక్ట్ ఏదైతే ఉందో డేటా స్ట్రక్చర్స్ దట్ ఇంపార్టెంట్. అందుకే ఈ యొక్క సబ్జెక్ట్ అంత ఇంపార్టెంట్ మనకి. ఓకే. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ డేటా స్ట్రక్చర్స్. ఓకే. సో డేటా స్ట్రక్చర్స్ యొక్క ఇంట్రొడక్షన్ చెప్దాం అనుకున్నాను. అండ్ దిస్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ యాక్చువల్‌గా ఇంట్రొడక్షన్ వీడియోలో. మనం నెక్స్ట్ వీడియోస్‌లో మనం లైక్ ఇన్ డీటెయిల్ డేటా స్ట్రక్చర్స్‌ని డిస్కస్ చేసుకుందాం. ఓకే. ఐ ట్రై మై లెవెల్ బెస్ట్ టు ఎక్స్‌ప్లెయిన్ యూ ద బెస్ట్. ఓకే. అండ్ తప్పకుండా ఈ యొక్క వీడియో ఇంట్రొడక్షన్ కాబట్టి నేను డైరెక్ట్‌గా బోర్డ్ మీద చెప్పేసాను. రానున్న వీడియోస్‌తో ఎప్పుడైతే మనకి కోడ్ రాయడం ఐ మీన్ అవసరం వస్తుందో డెఫినెట్‌గా కోడ్ కూడా రాద్దాం. అండ్ దెన్ కోడ్ రాసి కంప్యూటర్‌లో ఇంప్లిమెంట్ చేసి కూడా చూపిస్తాను మీకు. అందుకోసమే నేను ఆల్రెడీ దీని ముందే ఒక వీడియో పెట్టాను కదా! C++ ఇంట్రొడక్షన్ చెప్పి. అది స్టార్ట్ చేయడానికి కారణం కూడా అదే. సో ఈ యొక్క డేటా స్ట్రక్చర్ అనేది మనం C++లో ఇంప్లిమెంట్ చేస్తే ఏంటంటే మనకి ఈజీగా ఉంటుంది. అండ్ మేజర్‌గా కూడా మనం C++తోనే లైక్ ఇంప్లిమెంటేషన్ నేర్చుకుంటాం. ఎక్కడైనా సరే. బికాజ్ దట్స్ ఈజీ. ఓకే. సో అందుకోసమే అది స్టార్ట్ చేశాను. సో ఎప్పుడైతే మనకి ఇది అవసరం వస్తుందో ఇంప్లిమెంట్ చేయడానికి ఆ లోపల మనకి ఏవైతే అవసరం వస్తాయో ఆ కాన్సెప్ట్స్‌ని నేను డిస్కస్ చేసేసి ఉంటాను ఆ సిరీస్‌లో. సో మీరు 2 సిరీస్‌ని సైమల్టేనియస్‌గా ఫాలో అవ్వండి. ఓకే. సో దట్స్ వాట్ ఐ కెన్ సే యూ. అండ్ తప్పకుండా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.